చక్కెర తీసుకుంటున్నారని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఆందోళన చెందుతుంది. పిల్లలు, టీనేజర్లు కూల్ డ్రింక్స్లను ఎక్కువగా తీసుకుంటున్నారని, వాటిల్లోనే క్యాన్సర్కు దారితీసే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాటిళ్లలో దొరికే పళ్ల రసాల్లో కూడా చక్కెర కలుపుతారు కనుక సాధారణ పళ్ల రసాల కన్నా అవి మరింత ప్రమాదకరమని వారంటున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యయనకారులు ఫ్రెంచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. చిక్కటి చక్కెర ఛాయ్ తాగితే నీరసంగా ఉన్న శరీరానికి అనుకోని బలం హఠాత్తుగా వచ్చినట్లు ఉంటుంది. గ్లాసుల పళ్ళరసం పుచ్చుకున్న నిస్సత్తువ శరీరానికి ఎక్కడలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనంలో తేల్చారు. 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన పళ్ళరసం రోజు పుచ్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 12% పెరుగుతుందని దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసిన ఫ్రాన్స్ వైద్యులు తెలిపారు. ఇక అంతే మొత్తంలో కార్డియల్ ఫిజ్జీ పాపులు తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం 19% పెరుగుతాయని వారు చెప్పారు. 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని రోజుకు 1 టీ తాగినా అంతే ప్రమాదమట. కోకోకోలా డ్రింక్ కన్నా కప్ చాయ్ ప్రమాదకరమట. చక్కెర కలవడం వల్ల ఈ పానీయాన్ని క్యాన్సర్ వచ్చే అవకాశాలకు పెంచుతాయని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. వయసును బట్టి చక్కెర పాలను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదని వారే చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.